హాయ్ అండి. ఈరోజైతే నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా వెనకటి రోజుల్లో కానివ్వండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ వరకు పేరెంట్స్ ఎలా ఉన్నారు అంటే, ఆడపిల్లని పెళ్లి చేసామా ఎవరో ఒకళ్ళకి, చిన్న పిల్లైనా సరే, పెద్దదైనా సరే, మనం వదిలించేసుకున్నామా, హమ్మయ్య అయిపోయింది, పని అయిపోయింది అనే టైపే తప్ప అసలు ఆ పిల్ల ఏం బాధలు పడుతుంది, మంచా చెడా, ఇంకా అవేం పట్టించుకునే సిచ్యువేషన్ పేరెంట్స్కి లేదనమాట. ఇంకా ఎప్పుడన్నా వచ్చిందా, ఒకరోజో 4 రోజులు ఉందా, వెళ్ళిపోయిందా, ఇంకా అంతవరకే. మంచి చెడు షేర్ చేసుకోవడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయటం, ఇలాంటివనేవి పేరెంట్స్కి అప్పటి వాళ్ళకి తక్కువ, చాలా వరకు తక్కువ అనుకోవాలి. ఇప్పుడు రివర్స్ ఏమవుతుందంటే, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎలా ఉన్నారంటే, మేము పడిన బాధలు మా పిల్లలు పడకూడదు అనే ఒక యాటిట్యూడ్ పెట్టేసుకుని ఎక్కువ ఇంపార్టెన్స్ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. చాయిస్ కానీ ఇంపార్టెన్స్ కానీ వాళ్ళకే ఇచ్చి, ఒక మ్యాచ్ కుదిరిన దగ్గర నుంచి ఈవెన్ అసలు వాళ్ళు హస్బెండ్ వైఫ్ కలిసి ఉండాలా వద్దా అనే డిసైడ్ వరకు కూడా వాళ్ళకే చాయిస్ ఇచ్చేసి, ఏ చిన్న మంచి చెడు జరిగినా, మంచి వచ్చినా చెడు వచ్చినా ఏదన్నా వస్తే, అమ్మ ఇవన్నీ కామన్, నువ్వు కాపురం పాడు చేసుకోవద్దు, లేకపోతే ఆ అబ్బాయితో నువ్వు గొడవ పడొద్దు, చిన్న చిన్నవి అయ్యో వస్తుంటే పోతుంటాయి, సో ఇగో పెట్టుకోవద్దమ్మా, మంచిగా ఉండు, మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా చేసుకో, కొంతవరకు ఓర్పుగా ఉండు, మరీ లిమిట్స్ క్రాస్ అయితే అప్పుడు ఆలోచిద్దాం అనే వర్డ్ యూస్ చేసే పేరెంట్స్ చాలా తగ్గిపోయారు అని 100% చెప్పొచ్చు. దాంట్లో ఏదన్నా చిన్న గొడవ వచ్చిందో, లేకపోతే పెళ్ళైన కొత్తలు ఎవరికైనా వస్తుంటాయండి. ఎందుకంటే ఒకళ్ళు ఎక్కడో పెరుగుతారు, ఇంకొకళ్ళు ఎక్కడో పెరుగుతారు. ఇద్దరు కలిసి మైండ్ సెట్ ఓకే చేసుకుని ఒక చోట కలిసి ఉండాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపు వరకు ఏ చిన్న చిన్నవి వస్తుంటాయి. ఆ టైంలో మన పెద్దవాళ్ళు అనేది ఏం చేయాలి, అమ్మ ఏదో వస్తుంటే అవన్నీ మేము కూడా పడిన వాళ్ళమే, చిన్న చిన్నవి వస్తుంటే పోతుంటే, దీనికోసం కాపురం పాడు చేసుకోవద్దు, లైఫ్ పాడు చేసుకోవద్దమ్మా, కొంత ఓర్పు అనేది అయితే ఉండాలి, ఎంత చదువుకున్నా, ఎంత ఆస్తున్నా, ఏదున్నా అనే వర్డ్స్ యూజ్ చేసి ఆడపిల్లని సరిదిద్దేలా ఉండాలి. ఎంతమంది ఉంటున్నారు మీరు చెప్పండి. పోనీ ఇప్పుడు ఆ పేరెంట్స్ నాకైతే లేరని అనుకుంటున్నాను. 100% కాకపోయినా కనీసం 80% పేరెంట్స్ అలానే ఆలోచిస్తున్నారు. అలానే ఒక కొడుకు కోడలు ఉంటారు, కొడుక్కి పెళ్లి చేస్తారు. దేనికి చేస్తారు, వాళ్ళిద్దరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. కానీ అక్కడ తల్లి తండ్రి మెయిన్ అత్తగారి పోర్షన్లో ఉన్న పర్సన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎక్కడో దూరాన జాబులు చేసుకుంటూ, ఈవెన్ అమెరికాలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, నాకు ఫోన్ చేయలేదురా, నాతో మాట్లాడలేదురా, నేను ఇలా అని చెప్పాను, నా మాట వినలేదురా, ఇలా అని చెప్తూ అక్కడ డైవర్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలాగా, గొడవ పెరిగేలాగా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ ఈగోస్ని వాళ్ళు పక్కన పెట్టుకుని, వాళ్ళు ఒకరికొకళ్ళు అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు వర్కులు చేసుకుంటూ వాళ్ళొక ట్రాక్లా వెళ్ళటమే చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్ బట్టి. దానికి తోడు పెద్దవాళ్ళు అనేది మన వరకు ఏదైనా ప్రాబ్లంతో వస్తే దానికి సొల్యూషన్ ఇవ్వాలి, వాళ్ళు నిలబడేలా లైఫ్ లాంగ్ ఉండేలా చూడాలి అనే యాటిట్యూడ్ ఉండాలి తప్ప, ఒక పుల్ల వేసి వాళ్ళిద్దరి మధ్య రగిల్చి ప్రాబ్లం క్రియేట్ అయితే చేసేలా ఉండకూడదు. చాలామంది ఉన్నారండి, 100కి 100% కాకపోయినా 80%, 100% ష్యూర్ ఉన్నారు. అది నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ అవనండి, నేను చూసిన సొసైటీ వరకు వచ్చిన వాళ్ళు విన్నవాళ్ళని చూసి నేను కంపేర్ చేసి ఈ వీడియో చేస్తాను. దయచేసి ఏ పేరెంట్స్ కూడా అలా ఆలోచించండి. వాళ్ళు మన బిడ్డలు, ఆడపిల్ల బయట నుంచి వచ్చినా, మగపిల్లాడు బయట నుంచి వచ్చినా, ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లల్లా చూసుకోవాలి. ఏదన్నా సమస్యని వాళ్ళిద్దరూ ఇంటికి వస్తే మనం వాళ్ళని సాల్వ్ చేసి ఇంటికి పంపించేలా, మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా పంపించగలగాలి తప్ప, ఎడమొహం పెడమొహం చేసి, పెద్దవి చేసి, గొడవలు మొత్తం అంతా పెంట చేసేసి మన పెద్దరికాన్ని విలువని కోల్పోయేలాగా అయితే మనం చేసుకోకూడదు. అది చాలా రాంగ్ 100% అనేది నా ఒపీనియన్. మరి ఇదైతే చాలా 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 పిల్లలకు కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. 100% కాకపోయినా కనీసం 80% పేరెంట్స్ అలానే ఆలోచిస్తున్నారు. అలానే ఒక కొడుకు కోడలు ఉంటారు, కొడుక్కి పెళ్లి చేస్తారు. దేనికి చేస్తారు?